పడుతుంది అనమాట. పొద్దు నుంచి పడుతుంది కానీ అన్ని రాలేదు రొయ్యలు. చూడండి ఇప్పుడు ఎలా వచ్చినాయి. చాలా పొద్దు నుంచి పట్టినవి మొత్తం 10 కేజీలు దాకా అవుతాయేమో. ఇవన్నీ తీసి కొన్ని చేపలు పడదాం, గేలాలు కాసి. కొన్ని చేపలు ఎర్రగొరకలే అయ్యేనారు ఉందా? సరిపోతాయారా? సరిపోతాయి బాబు, అన్ని లాగితే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ మనం బోట్ వేసుకుని వెళ్తున్నాం వేటకి, రొయ్యలు వేటకి వెళ్తున్నాం. మనం నిన్న రేవులో పట్టాం కదా, మనకి ఇటు సైడ్ తగులుతామని వెళ్తున్నాం. ఇవాళ మనకి వాళ్ళ ఇంటర్వ్యూలు దొరికితే మొత్తం మీకు చూపిస్తాను. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తాను, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎంతమంది వచ్చాము? ఇదిగో కార్తీక్, కోటయ్య, ఇంకో రాజు, నేను, యేసు ఉన్నాము. యేసు వీడు, ఇదేమో దావీదు. నా మీద పడిపోతా ఆయిల్ తర్వాత పోసుకోవచ్చు. రొందగా అది తీరా, అది తీరా. భయపడక తగిలితురు చూడమని ఎదురా లోపల తీరా. ఇక్కడ రాళ్ళు ఉంటాయి దాంట్లో. ఎలా ఉందో లొకేషన్? చాలా బాగుంటుంది. అన్ని విలేజ్ ఇవన్నీ. మనం ఇటు నుంచి ఎటు వెళ్ళినా, అటు వెళ్తే పులిగడ్డ వెళ్తాము. ఇటువరకు ఇదంతా కట్ట ఉండేది ఫ్రెండ్స్. ఇదంతా దెబ్బే, ఇదంతా వరదలకు కోసేసింది. చూడండి, ఎన్ని వరదలకి తెగిపోయింది కట్ట. మామూలుగా అయితే మనం పులిగడ్డ వెళ్ళాల్స్తే ఇది ఉండేది కాదు. కొండగా తిరిగి రావాల్సి వచ్చేది. మనం అటు కొండగా తిరిగి రావాల్సి వచ్చేది. ఇప్పుడు చాలా తొందరగా పని అయిపోతుంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసాము అక్లేరు వంతెన కాడికి వచ్చాము. మనం మధ్యపాయలో ఉన్నాం. మనము ఇప్పుడు మనం పడుతున్నాం. చూడండి రైలు మనోళ్ళు. రేవు నీళ్ళుగా పెద్ద కూడా పైన టైగర్ రైలు లాగా ఉందంట. 2 రైలు పట్టిరా లేవు. చిన్నగడనా చిన్న మొత్తం మైంది సార్ అలా కెత్తగడనా కాలు మీద దుప్పట్టుకో సెట్ లాక్కుని అది కొట్టుకో. కార్తీక్ పడగొట్టుకోరా. కార్తీక్ నా గుర్తుకుంటా.
రెండో మూడో పడ్డాయిరా, అలా 4 పడ్డాయి, పట్టుకొని పెట్టి పట్టు 4-5 రొయ్యలు పడ్డాయిరా, చిన్న రొయ్యలు కూడా పడ్డాయి. కంగారు గెలుస్తుంది ఇగో రొయ్యలు కంపలోకి వచ్చారా బాబు. ఇప్పుడు ఎట్టారా మరి గేలలకా వెళ్ళేటప్పుడు బుక్కిలో తోడుకోవడమే. రొయ్యలుగా కరువుగానే బేసి ఎట్టదు చిత్రేలు కూడా పడిపోతున్నాయి బా. పడుతుంది చిత్రాలు ఏంటి నేను కొరమైన కూడా పడింది రేవులు. పైకి వెళ్ళిందిరా ఇక్కడ పడింది బా. నాగులు పడుకున్నాను. ఫ్రెండ్స్ మనం ఇక్కడ కొన్ని చోట్ల కొన్ని పెట్టాము, మళ్ళీ మనం వేరే ప్లేస్కి వెళ్తాం. ఇక మనం పడకుంటే ఇటు పెడితే అటు వెళ్ళిపోతాను ఉండొచ్చు, ఇటు రైలు దొరుకుతాడు. ఎంతగానే చేరారా మలేష్గా అదే అనుకుంటా కలపట మరి మలేష్గా ముళ్ళు ఉంటారు కలపారా, కంపల మీద కలపాక రా, ఇటు రా, ఇటు పైనుంచి వెళ్తే ఎదురు మీద చోట్ల ఉన్నారు రే. చోట్లలో ఉన్నారు. రెండు పడ్డీ రోజు ఇగో పైన 2-3 రొయ్యలు పడ్డీరా, 3 పడ్డీ. కలపట్లేదు దీనికి వాళ్ళ బాగుందరు బాగా పెట్టుకుని నువ్వు దగ్గర వచ్చింది కానీ ఎట్టా ఉంటారు కార్తీక్ అయ్యా ముగ్గునైతే కొద్దిగా రోజులు బాబు గడతారు ఇవరా కర్దీ పడ్డారా, 2-3 పడ్డాయి. మోల్డ్గా ఉంటాయిరా, అక్కడ సన్నదే తగిలింది మరి. రెండో మూడు ఉండేరా, అట్టకాలు పెట్టుకుంటారా రా బాబు. వచ్చే మూడు ఇక్కడికి వచ్చి కాలు పెట్టుకున్నాడు. మళ్ళీ మనం పట్టాక
అవి పెట్టాము, మళ్ళీ మనం ఎదరికి వెళ్తున్నాము ఇంకో తోటకి. అరే ఇటు పట్టవా పడవా? ఇదే రాయి చెట్టు దెబ్బ. ఇటువరకు మొత్తం దెబ్బేసిపోయింది. ఇటువరకు ఇంత దెబ్బ ఆడందిరా బాబు. అనుకొండ సినిమాలో ఉన్నట్టు ఉందరు ఇదా సొంద. అనుకొండ సినిమాలు ఎట్లా ఉంటుంది, వెళ్తామే ఇట్లా పడి లాగి పెట్టుకో. పందులు అన్నీ వస్తాయి మీదకి. చూడండి రా బా, టైట్ కట్టిరా, మేము వదులుకుంటాం కానీ. అట్లా లోతుంటామరా. వేరే కరెక్ట్గా దూకు. చూడ మళ్ళా మీ నామలోకి పడే తీరా తీరా కార్తీక్ పడవాటి మెల్ల కాకు అటు ఎదురు ఆపమంటావా? వేసి నామలు వేసేయండి, కడుక్కోవచ్చు తర్వాత. తెర తిప్పేవా రే, ఇప్పుడు ఇటు తిరగదూసి తెర తిప్పి అట్లా అంగరేసుకున్నా. ఇటు పడదోసి వెనక్కి. ఒరే నువ్వు దిగి పట్టుకోరా నావనా, రే నాన్న దిగి పట్టుకోరా, అంతే వెళ్ళిపోతుందా. తొందర తెర కత్తిగా లాక్కోరా లాక్కోరా నావ లాక్కోరా. తిరగదయ్యి తిరగదయ్యి నావనట్టయితే వాళ్ళ చినిగిద్రావు. ఏంట్రా మోత ఏంట్రా కార్తిక్గా, మోత ఏంటి గాలివాన ఏంటి పండేవా? చేత్తో పట్టేసేవాళ్ళేమో కదా. టెదర్ గుద్ది బురదలు ఉంటే చూడండి, వాళ్ళకి ఏమొస్తాయి దాంట్లో. పెళ్ళది ఇటేది ఇటుది ముక్కుది అటు వెళ్ళిద్ది. తగిలిపోయిందండి. ఒకదాడ పోయింది బాధనే వెళ్ళాలి. ఇంకోటి గడికింద గుద్దుకుంటున్నాయి. ఇక్కడ ఉండే బాగా రైలు దగ్గర ఏంట్రో మరి ఏమనుకున్నా మా శేఖర్ తిరిగితే తెగలేస్తున్నారు వీళ్ళు నాటినట్టు ఇటు గుద్దిస్తా మెల్లగా అట్టండి. అదిగో నావలు వేసారా? అటు అటు వచ్చి నావలు వేసుకో. సేపు పుట్టుకుంటే ఏడన్నా గమ్మున రైతు తగిలినా మంచిది. మళ్ళీ అటు ఇటు వెళ్తే మళ్ళీ రేపు పొద్దున మధ్యలో పోయి
ఆడి కానలో పోయి ఆ నీళ్ళకి రెండు సైజులు మనం పెట్టినవి సరిపోతుంది కదా అట్టండి సీట్లు వేసాం మనము ఇటు చూపి చాలా దాంట్లో ఉండే అయ్యో ఇది మళ్ళీ తర్వాత చూపిస్తాను నేను పట్టారు మన వాళ్ళు రైలు తప్పించారా కాలు కట్టుకుని ఎక్కడ కాలు కొట్టుకుని ఎక్కడ అంత పొద్దు పడదా ఎక్కడ బాబు మీద ఎక్కేవాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని ఏరియా బట్టలు వేసారా ఈ చాలా వెళ్ళిపోయినాయి ఎదుగో అటు వెళ్తే కార్తీక్ నీ వెనకాల చూడు నీ వెనకాల అదిగో రొయ్య బుట్టకాడ తెల్ల రొయ్య మొత్తం ఏరు వాదన ఎటు పడితే టిసిరేస్తున్నారు ఆ చేప తీరా వేసుకోవా నీ కాలు కాడ చేప అని చూడలేదు వాసన వచ్చింది మళ్ళీ తెల్లరికి పడేసి మరి అదే మరి ఆ కాన్లోకి వెళ్ళిపోండి చూడు ఎత్తు బాగా దగ్గర ఉండే చూడు పెద్ద పెద్ద రైలు ఉండాలి రా పావుదినిగా ఇగోరా అట్లా ఉండే ఇగో చేప అనుకోండి ఇసుకుతుంది అనుకుంటా పడేసి మన గొర్రెలు పోటీ మీద పడతాం కదా పాటి మీద అయితే పోసేస్తాం కాసుకోవాలి సరుకు సరుకు నువ్వు ఆర్డర్లో లైన్లో పెట్టావా ఫోన్ చేద్దాం నల్లబొగ్గు రైలు కూడా వేసిండ్రు నల్లబొగ్గు రొయ్య మొత్తం వేసేయండి రా కళ్ళు తిరిగినారు తుక్కుపారా కత్తిగా ఎన్ని ఎత్తే తెలుగు పాత్ర అట్లా అవుతామైంది తెప్పిస్తుంటే ఇవన్నీ ఒక అన్నయ్య అడిగాడు అన్నయ్యకి ఇచ్చేద్దాం మొత్తం ఇవన్నీ పట్టినవి మార్నింగ్ నుంచి వాళ్ళు ఇంకటి పట్టుకొస్తున్నారు కొన్ని ఏమైనా ఉంటాయి ఇక్కడ చూద్దాం అవుతాయా ఆయన నాన్న పులిగట్లోనే ఉన్నాడంట రమ్మంటున్నాడా ఎవరో వాళ్ళు పట్టేస్తారు ఏదో మొండికి వెళ్ళిపోయి వాళ్ళగా కూడా మా ఏ ఆయన కట్టుకుంటాడా ఆయన వెళ్తాడు రేపు ఇప్పుడు ఇంకా వల్ల లేవు ఇంటికాడ ఆయన కావాలన్నాడే ఎంత రైలు ఇప్పుడు ఎత్తుకొచ్చేమంటాడు నా నాన్న ఏడా ఉన్నాడు ఏడా ఏడా 5 అవుతాయేమరా మీరు ఇంకో కవర్ ఉందా చూడరా మరి ఆ కవర్ ఏంటిది 5 6 అవుతాయి వేసేయండి రా మొత్తం ఇంకో కవర్ ఉందా చూడరా పెద్ద కవర్లు అయింది దావిది కూడా కవర్లు వేసి 2 అయితేరా దావిదిగా నీ కవర్ తాడించుకుని దాంట్లో వేసుకోరా ఎన్ని వేసి చెన్నగిల్లి ఇప్పుడు రైలు సరిపోతాయా రాటకే ఏది వాళ్ళు తీసుకుంటారా పట్టుకురా కాటా పెడదాం వాడికి వెళ్ళిపోయి నెంబర్లు కాటా ఉందిగా అయితే పోయి వాళ్ళ టికెట్ ఏమందా పట్టు 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 పట్టుకోరా కరెక్ట్గా మన్నడు మీద పెట్టే కదా ఏమో తెలుస్తుందా
ఏరా ఇక్కడ ఇటు ఎత్తురా రొయ్యలకి వచ్చినప్పుడు సన్న రొయ్యకి బిందులు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. మనం వీటితో వాళ్ళ నైట్ పొని చేపలు పడదాము. బతికిన వరకు ఇట్లా ఎట్టు పెట్టాము. ఏం బతికుండే బావా రాట్లే బతికుండే ఎట్టు పెట్టరా చిన్న ఏమన్నా ఉంటే ఏరా తుక్కేమన్నా బయట తులిపావా తీపోతారు కవరా. ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ మన వాళ్ళు ఇటు పడుతున్నారు. ఇక్కడ పొద్దు నుంచి పట్టాము ఎన్ని దాంట్లో చాలా పట్టాము. మళ్ళీ మన ఇటు పడుతున్నారు ఇక్కడ చూడండి. పొద్దుకుపోయే కొద్దిగా ఫ్రెండ్స్ అయ్యి దరికి వస్తాయి ఎక్కువగా. పొద్దు నుంచి పట్టాం కానీ కొంచెం కొంచెం పడ్డాయి. ఇప్పుడు మనకి వాటికి వచ్చి 4, 5, 5, 6 అట్లా పడతా ఉండే. నైట్ ఎక్కువగా రొయ్య దరికి వచ్చేద్ది. మనోడి నోట్లో ఒకటి పానీ వాహనరా జాగ్రత్త. కార్తీక్ అది ఎత్తుకెళ్ళ సరిపోతుంది వాళ్ళకి నీ వాటాక. కష్టం అంతా వేసుకోడతారు వాళ్ళ. సాయంత్రం వాడికి వాటర్ అన్నారు వాళ్ళ. ఏదో ఇట్లా ఇటు చూపిరా కనపడతారా ఫ్రెండ్స్. చూడండి ఎన్ని పడ్డాయి మనకి. ఇట్లా పొద్దుగు వేయ కొద్దిగా వస్తూ ఉంటాయి అనమాట. మనకి అన్ని రాలేదు రొయ్యలు. చూడండి ఇప్పుడు ఎలా వచ్చినాయి చాలా. మనం అవన్నీ అమ్మేసాము. వేరే అన్నయ్యకి రమ్మంటే వస్తానన్నాడు. ఇంకా మళ్ళీ పెట్టారు. అవన్నీ ఉంటాయి చాలా ఉన్నాయి. అయ్యో 4-5 కేజీలు దాకా అయ్యేటట్టుండే. రాట్ల చిన్న రొయ్యలన్నీ గేలాలకు తినరా చిన్న చిన్న సైజు ఏరేద్దాం. ఆ సంచి ఎత్తురా కార్తీక్ ఫ్రెండ్స్. ఇగో ఇవన్నీ అక్కడ ఉన్నాయి. మళ్ళీ ఇదిగో మన వాళ్ళు ఇప్పుడు దాకా పట్టారు. కింద పట్టిననే ఈ వేరే ఫ్రెండ్స్ ఇవే చూడండి చాలా పట్టాం. ఒరే పొద్దు మాట ఎక్కడైనా వచ్చేస్తారా దరికి వచ్చేస్తారు అయ్యా. దాంట్లో లేని గేలాలి సాయంత్రానికి మొత్తం వేసారట. సపరేట్ పోసి పోసి ఇవన్నీ పొద్దు నుంచి పట్టినాయే. ఇప్పుడు ఇవన్నీ అదిగో ఇప్పుడు పట్టినాయే. అదిగోరా కార్తీక్ నీ ఎగ్రం చూడు చిన్న పీస్. యారా అదిగో ఇక్కడ గట్లు చేయొచ్చు. కవర్ తిరగొట్టే ఆ కవర్ పక్క ఇటు వేసే. పొద్దు నుంచి పట్టినయే మొత్తం 10 కేజీలు దాకా అవుతాయేమో. ఇవన్నీ తీసుకెళ్ళి మనం ఇప్పుడు అమ్మేద్దాం. వీటికి ఎంత వస్తాయి ఇక్కడ చెప్తాను. ఫ్రెండ్స్ ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎలా చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. వేసేయండి రా మొత్తం బాబు. ఇవన్నీ పడిపోయినాయి చూడరా. ఇవన్నీ ఎత్తరా గమ్మున కిందకి వెళ్ళిపోయినాయా. అది వెళ్తుంది కింద పడిందా పదవుతీరా. దీంట్లో వేసిరా దీంట్లోసి కవర్లేసి బుట్ట. మనం వీటితో పొండి చేపలు పడదాం. గేలాలు కాసి పొండి చేపలు ఎర్రకొరకలే అయ్యేనారు ఉందా సరిపోతాయారా. సరిపోతాయి బాబు. అన్ని లాగితే ఎన్ని ఉంటాయి? ఒక 50 ఉంటాయా? 50 ఆడ ఉండేరా 30 ఆడ ఉండే 30 ఉంటాయి. 30 పీసులు ఉంటాయిరా బాబా. ఈ దాంట్లో నీళ్ళు బరవేసి మళ్ళీ ఎక్కించి మంచినీళ్ళు పెట్టరా తొందరగా ఫైన్ రా. కింద పడితే ఎవరు కిందకి వెళ్ళిపోదు పట్టుకు. ఒక 5 కేజీలు కేసి ఇస్తారు ఏరుకో. అమ్ముతారా? ఒక 5 కేజీలు వేరే వాళ్ళు అట్టు పెట్టమన్నారు. మిగతా ఇస్తారు.
ఉండి చెప్పండి అంతలోకి ఒకసారి కాట పెడితే సరిపోతే ఇబ్బంది పడాలి. ఇంక అరకే చెత్తరా ఓకే. వెయ్యి ఎంతరయ్యా? 900 నువ్వు ఏది తినండి ఇంకా వేసి 5 కేజీలు 200, 150 గ్రాములు, 5 కేజీలు 150 గ్రాములు పెద్ద. థ్యాంక్స్ బాబాయ్. ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక 5 కేజీలు అని ఇవన్నీ ఒక అన్నయ్య ఎట్టు పెట్టమన్నాడు. ఇంకా మన వాళ్ళు ఇంకా ఉన్నాయి గుట్టలు పెట్టారు చూడండి ఆడ. ఫ్రెండ్స్ మన వాళ్ళు రైలే నమ్మేశారు మనం వచ్చేసరికి. ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మొత్తం 8 కేజీలు అయినాయి ఫ్రెండ్స్. మొత్తం 350 మీద ఇచ్చేసాం. కొత్త వాళ్ళని చూస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అన్నీ కట్టిపెట్టి వస్తాడు ఎత్తుకెళ్ళిపోతాడు.